తూర్పుగోదావరి జిల్లా వాసులను భయాందోళనకు గురిచేసిన పెద్దపులి సురక్షితంగా విశాఖ జూ ఎన్క్లోజర్ కి మార్చారు. 3 ఏళ్ల రాయల్ బెంగాల్ టైగర్ ని యానిమల్ రెస్క్యూ సెంటర్ లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణ మధ్య ఉంచారు. గ్రీన్ కలర్ మ్యాట్ ద్వారా అడవిలో ఉన్న ఫీల్ తీసుకునొచ్చారు. పూర్తి స్థాయి పరిశీలన తర్వాత నిబంధనలకు అనుగుణంగా అడవిలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపడతాము అంటున్న సిసిఎఫ్ దివాన్ మొహిద్దీన్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో పట్టుబడ్డ పులిని విశాఖపట్నం జూకు అత్యంత సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సురక్షితంగా క్రూరమృగం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మన దగ్గర సీనియర్ అధికారులు ఉన్నారు. సార్, ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది? నిన్న పట్టుబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు 7 గంటలు ట్రావెల్ చేసింది. కండిషన్ ఎలా ఉంది? కండిషన్ బాగానే ఉంది. అది అలర్ట్గా యాక్టివ్గానే ఉంది. దానిలో ఏం మార్పు లేవు. కొన్ని టైర్డ్గా ఉండొచ్చు, ఎందుకంటే అవి 15 days చాలా చోట్ల అది తిరిగింది కాబట్టి కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. బట్ ఏం ఇష్యూ లేదు, చాలా బాగానే ఉంది, యాక్టివ్గా ఉంది, అలర్ట్గా ఉంది, బాగా ఆక్రోషంగా అది వైల్డ్ నేచర్ అలానే ఉంది, బాగానే ఉంది. నో ఇష్యూ ఏం లేదు. అంటే వైల్డ్ యానిమల్ని మనం క్వారంటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతుంటాం? మన ఫస్ట్ ఎక్కువ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా చూసుకుంటాము. ఎక్కువ మంది అక్కడ వెళ్ళి దానికి ఇంటర్వ్యూస్ లేకుండా ఓన్లీ లిమిటెడ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ పెడతాము. దానికి కావాల్సిన ఫుడ్ ఇలాంటివి అన్నీ కూడా మనం ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని దాని విధంగా మనకి ఇస్తాము. తర్వాత అప్పుడప్పుడు అనిమల్ హెల్త్ని చెక్ చేయడానికి ఆ ఫీకల్ శాంపిల్ ఇవన్నీ చేసుకొని దానిలో ఏదైనా పారాసిట్ ఉందా ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాము. ఇంకా ఎలక్ట్రోలైట్ అన్ని ఇస్తాము, అవి టైర్డ్గా ఉంది కాబట్టి. అండ్ 24 hour సర్వైలెన్స్లో కూడా మనం పెట్టుకొని చూసుకుంటాము. ఇది మహారాష్ట్ర నుంచి వచ్చిన 3 years మేల్ కదా, దాన్ని అంటే ఎందుకు ఇది ఇట్లా వచ్చిందని మనం అనుకోవచ్చు? అంటే వైల్డ్ మనకి యాక్చువల్లీ వాళ్ళు మహారాష్ట్ర టీం చెప్తున్నది ఒక 6 cubs పుట్టింది. మీకు తెలుసే కదా, ఈ కప్స్ పుట్టినప్పుడు అవి టెరిటోరియల్ కోసం అలా స్ప్రెడ్ అవుతాయి. సో మనకి కారిడార్ ఉండడం వల్ల ఈ కప్పు ఇక్కడ వరకే వచ్చింది. అంటే లోపల ఏమైనా డిస్టర్బెన్సెస్ కారణంగా బయటకు వచ్చిందా సార్, లేకపోతే ఎలక్ట్రికల్గా బయటకు వస్తూనే ఉంటాయి? అలాంటి డిస్టర్బెన్స్ని మనం చెప్పలేము. అనిమల్ పెరిగినప్పుడు ఈ టైగర్కి టెరిటోరియల్ అనిమల్, అది ఇండివిజువల్ టెరిటరీ దానికి ఉండాలా. సో ఎక్కువ కప్స్ పుట్టినప్పుడు ఆ విధంగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు మనం ఏఆర్సీలో అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంటుంది? మన ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం 45 days ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకొని అనిమల్ బిహేవియర్ కానీ ఆ హెల్త్ కానీ అన్నీ మనం చెక్ చేస్తూనే ఉంటాము. ఎవ్రీడే చెక్ చేసుకొని మనకి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, మనకి అప్పుడప్పుడు రిపోర్ట్ ఇస్తూనే ఉంటాం. హనుమాన్కి ప్రిపరేటివ్గా దీన్ని చూడాల్సి ఉంటుందా? హనుమాన్ అనేది ప్రిపరేటరీ మన అంటే వీఆర్ ఆల్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఈ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చిందంటే మనం ఎలా హ్యాండిల్ చేయాలని ఇప్పుడు ఇది కూడా ఒక లర్నింగ్ పాయింట్గా మనం అనుకోవచ్చు. ఇంకా ఏ విధంగా ఎంటైర్ స్టేట్లో ప్రిపేర్డ్గా ఉండాలా అనేది మనం నేర్చుకుంటాము. అండ్ స్టిల్ ఈ విల్ ఎక్విప్ అవర్ సెల్ఫ్ అండ్ బీ ప్రిపేర్డ్. ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఏ విధంగా జరిగిందో చెప్పగలుగుతారు? అంటే డ్రోన్ కెమెరాస్ వాడాము, సర్వేలెన్సెస్ తీసుకున్నారు. యాక్చువల్లీ మనకి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు అన్ని విధంగా ఇది టెక్నాలజీ కానీ హ్యూమన్ మనం అన్ని వాడాలా, టెక్నాలజీ వాడండి, మీ దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ వాడండి అని ఆదేశాలు ఇచ్చారు. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ డాక్టర్ చలపతిరావు సార్ కూడా ఎవరి 1 hourకి ఒకసారి మానిటర్ చేసుకునే ఉన్నవాళ్ళు. సో ఇక్కడ త్రూ టెక్నాలజీ డ్రోన్ వాడాము, కెమెరా ట్రాప్స్ వాడాము, అన్ని వాడి మనం ఇక్కడ ఈ లెవెల్కి మనం తీసుకొచ్చాము. సీనియర్ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం 3 సంవత్సరాల మేల్ కబ్బది సంతతి పెరుగుతున్న క్రమంలో ఎక్కడైతే వైల్డ్ లైఫ్లో సంతతి పెరుగుతుందో దాని టెరిటోరియల్ యానిమల్ కాబట్టి అది తప్పించుకొని బయటకు వచ్చినట్టుగా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఒక 2 నెలల అబ్జర్వేషన్ అవసరం అవుతుంది. దాన్ని కన్జర్వేషన్ చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత తిరిగి అడవిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్, రవిచంద్ర టీవీ, విశాఖపట్నం.